పెయిన్ మెడిసిన్కి వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకొని మేము ఇచ్చే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని తీసుకొని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విష్. పెయిన్ కి ఇన్సూరెన్స్ ఉంది, బిఎస్కేవై పిఎంజేవై ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో ఇంకా లేదండి. దాని గురించి యాక్చువల్గా మా సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ వర్క్ చేస్తుంది. అంటే ఈ స్టేట్ లో సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ అని అందరు పెయిన్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు. మేబీ అనదర్ ఇయర్ ఆరోగ్యశ్రీలో కూడా ఎన్ని పెయిన్ ప్రొసెసెస్ కవర్ అవ్వచ్చు. స్టెరాయిడ్ కాదండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇందులో యాక్చువల్ గా చిన్న అపోహలు కూడా ఉన్నాయి. ఇందులో పెయిన్ లో చిన్న అపోహలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది, ముడుక్కి ఆపరేషన్ అవసరం ఉండదు, అలా అవి కాదు. పిఆర్పి లాంటి ఇంజెక్షన్స్ ఎర్లీ గ్రేడ్ అప్పుడే స్టార్ట్ అయిన ముడుకు నొప్పికి లేదా టెన్నిస్ ఎల్బో లాంటి కండిషన్స్ కి పనిచేస్తాయి. అంతేగాని పూర్తిగా అరిగిపోయిన ముడుక్కి పిఆర్పి చేసి పూర్తిగా సర్జరీ అవాయిడ్ చేయడం అనేది సైంటిఫిక్ కానే కాదు. అలాగే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వవు. సో మేము చెప్పే ప్రొసీజర్స్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, న్యూరో అబ్లేటివ్ ప్రొసీజర్స్, న్యూరో మాడ్యులేషన్, ఆ టెక్నిక్స్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ని ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే పెయిన్ రిలీఫ్ రావాలి అంటే ఎప్పుడు కండిషన్ బట్టేనే కాదు, డయాగ్నోస్ ఏంటి, ఏ జబ్బుకు మనం ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నామని. ఇప్పుడు ఏదో మనం ఈరోజు పెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కదా, అన్నిటికీ మేము ట్రీట్ చేసేస్తాం, సర్జరీ అవసరం ఉండదు, అలా చెప్పడం కరెక్ట్ కాదు. కొందరు పేషెంట్ సర్జరీ అవసరం అవుతుంది, కొందరు పేషెంట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్ చేయొచ్చు. అన్నెసరీ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. సర్జరీకి అన్ఫిట్ కానీ పేషెంట్స్కి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా కూడా చేయొచ్చు. అన్ని క్యాన్సర్ పేషెంట్స్ కి సార్, క్యాన్సర్ పెయిన్ అనేది నార్మల్ పెయిన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ క్యాన్సర్ పెయిన్ ట్రీట్ చేయడానికి రకరకాల మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. న్యూరోలైటిక్ బ్లాక్స్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, చిన్న చిన్న ఇంజెక్షన్స్ అని, వాటితో పాటు మందులు మా దగ్గర. అంటే అన్ని హాస్పిటల్స్లో ఆ మందులు ఉండవు, లైసెన్స్డ్ హాస్పిటల్స్లో కొన్ని మందులు ఉంటాయి. అలాంటి నార్కోటిక్ మందులు వాడి కానీ ఆ నొప్పిని తగ్గించవచ్చు. ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయిన దాన్ని బట్టి పూర్తి నివారణ ఉందా లేదా అని డిపెండ్ అయి ఉంటుంది సార్. బాగా అడ్వాన్స్ స్టేజ్ 4 అనుకోండి, మనం ఓన్లీ పాలియేటివ్ కేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అంటే వాళ్ళకి నొప్పి లేకుండా సాధ్యమైనంత వరకు హై క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తూ ఎంతకాలం మనం పొడిగించగలుగుతామని చూస్తాం. అదే ఎర్లీగా డయాగ్నోస్ అయింది అనుకోండి, పూర్తిగా నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్ బట్టి గుర్తించే అవకాశం ఇప్పుడు రకరకాల, అంటే తగ్గని నొప్పి, అంటే తగ్గని పుండు, ఎక్కడి నుంచైనా తగ్గని విరోచనాలు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, మన శరీరంలో వేరే రంధ్రాల నుంచి బ్లీడింగ్ అవ్వడం, ఇలా ఏదైనా జబ్బు లక్షణం 4 వారాల కంటే ఎక్కువ ఉందనుకోండి, అది వెంటనే క్యాన్సర్ని తప్పకుండా రూల్ అవుట్ చేసుకోవాలి అనే స్పృహ పేషెంట్కి కూడా ఉండాలి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే చేయవలసిన ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్, బ్లడ్ టెస్ట్, ఇమేజింగ్ చేసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయగలుగుతారు. అంటే ఏ ప్రొసీజర్ అని దాన్ని బట్టి సార్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే 30 నుంచి 40 వేల దాకా ఖర్చు అవుతుంది. చిన్న చిన్న న్యూరోలైటిక్ బ్లాక్స్ అంటే 10-20 వేల ట్రీట్మెంట్ అవుతుంది. కొన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్ అంటే ₹1,00,000 దాకా కూడా ఖర్చు అవ్వచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటంటే ఎక్కడైనా మనకి శరీరంలో ఎక్కడైనా ఒక దగ్గర నుంచి నొప్పి వస్తుంది అనుకోండి, ఆ నొప్పిని కొన్ని పెయిన్ పాత్వేస్ ఉంటాయి బ్రెయిన్కి తీసుకెళ్ళడానికి నొప్పికి. ఆ పెయిన్ పాత్వేస్ దగ్గర ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేటర్ అనే మిషన్ దానికి ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటిని అబ్లేట్ చేస్తాం. అంటే ఆ నొప్పి ఇంకా బ్రెయిన్కి వెళ్ళదు, అక్కడే ఆ ఇన్ఫ్లమేషన్, నొప్పి రెండు తగ్గిపోతాయి. దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేటర్ అంటారు.